ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలని ఎవరికి అనిపించదు? విదేశాలన్నీ చుట్టేయాలి, అన్ని వెకేషన్స్ అన్నీ ఇండియాలోనే అయిపోతున్నాయి, బయట దేశాలకు వెళ్ళాలి అని చాలామంది అనుకుంటారు. కానీ వచ్చిన సమస్యల్లా వీసా దొరకడమే. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే పాస్పోర్ట్ ఒకటి ఉంటే చాలు, వీసా లేకపోయినా సరే చాలా దేశాలు తిరగవచ్చు మన భారతీయులు. అవును, పలు దేశాలు వీసా రహిత ప్రవేశం, వీసా ఆన్ అరైవల్, ఆన్లైన్ వీసాలు అందిస్తున్నాయి. మరి తాజాగా ఈ జాబితాలో ఫిలిప్పీన్స్ కూడా చేరిపోయింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ MEA ఇచ్చిన వివరాల ప్రకారం 2025 మార్చి నాటికి ఏకంగా 25 దేశాల్లో భారతీయులు పాస్పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత ప్రవేశం అందుబాటులో ఉంది. అయితే ఈ వీసా లేకుండా ప్రయాణించే ఈ ఫెసిలిటీ దేశాన్ని బట్టి మీరు ఎంతకాలం అక్కడ ఉండాలి అనే కొన్ని కండిషన్స్ పాటించాల్సి ఉంటుంది. దక్షిణాసియాలో మన పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్కు వెళ్ళాలంటే ఎలాంటి వీసా అవసరం లేదు. మీరు ఎన్ని రోజులైనా సరే అక్కడ వీసా లేకుండా ఉండొచ్చు. ఇక్కడ మీరు దీర్ఘకాలిక ఒప్పందాల వల్ల హాయిగా చుట్టేయచ్చు అనమాట. ఇక హిందూ మహాసముద్రంలో ఉండే అందమైన దీవులు మాల్దీవ్స్, ఇక్కడికి వీసా లేకుండా 90 రోజులు అక్కడ ఉండొచ్చు. ఇక సీషెల్స్లో కూడా ముందుగా పర్మిషన్ తీసుకుంటే ఒక 90 రోజుల పాటు మన వాళ్ళు వీసా లేకుండానే అక్కడ హాయిగా ఉండొచ్చు, ఎవరు అడగరు 90 రోజుల పాటు. తర్వాత కండిషన్స్ అప్లై. అంతేకాదు, అయితే హిందువులు, తెలుగువారు ఎక్కువగా ఉండే మారిషస్ దేశం ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అక్కడికైతే ఉచిత ప్రవేశాన్ని మంజూరు చేస్తుంది, అంటే వీసా అవసరం లేకుండా. ఇక ఆగ్నేషియా విషయానికి వస్తే పర్యాటకుల స్వర్గధామం లాంటిది థాయిలాండ్. ఈ థాయిలాండ్లో 60 డేస్ వరకు వీసా అవసరం లేదని మీకు తెలుసా? అలాగే 2026 డిసెంబర్ వరకు 30 రోజుల పాటు వీసా లేకుండా మలేషియాను కూడా చుట్టేయచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్ మేబీ రూల్స్ మారొచ్చు. 2026 డిసెంబర్ తర్వాత 2027లో మేబీ రూల్స్ చేంజ్ అవ్వచ్చు. ఇక బీచ్ ప్రియులకు హాట్ స్పాట్ అయిన కరేబియన్ దీవులు భారతీయులకు వీసా రహిత ప్రయాణానికి మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఇక బార్బడోస్, గ్రెనడా, హైతీ, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్ లాంటి చోట్ల 30 నుంచి 90 రోజుల వరకు వీసా లేకుండా హాయిగా బస చేసుకోవచ్చు. ఇక ఇతర వీసా రహిత దేశాల్లో పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్, మధ్య ఆసియాలోని కజకిస్తాన్, బెలారస్, అలాగే ఆగ్నేయ ఆసియాలోని ఇటీవల చేరిన ఫిలిప్పీన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ 30 to 90 డేస్ వరకు మనం వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. ఇక ఇంకొన్ని దేశాలు ఉంటాయి, ఆ దేశాలకు వెళ్ళాలంటే ముందుగానే వీసా తీసుకోవాల్సిన పని లేదు. కానీ ఆ దేశానికి మీరు చేరుకున్న వెంటనే ఎయిర్పోర్ట్లోనే మీకు వీసా ఇస్తారు. ఆ వీసా ఉన్నన్ని రోజులు మీరు అక్కడ తిరగొచ్చు. దీన్నే వీసా ఆన్ అరైవల్ అంటారు. ఈ జాబితాలో మొత్తం 38 దేశాలు ఉన్నాయి. వీటిలో ఆఫ్రికాలోని టాంజానియా, కెన్యా, రువాండా, మడగాస్కర్, గినియా, బిస్సావు, జింబాబ్వే, ఆసియాలోని లావోస్, కంబోడియా, ఇండోనేషియా, ఇరాన్, జోర్డాన్, మయన్మార్ వంటి దేశాలు ఇందులో ఉన్నాయన్నమాట. అంటే మీరు అక్కడికి వెళ్ళగానే మీకు వీసా ఒకటి ఇచ్చేస్తారు. సో దీనికి మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలి, వీసా వచ్చాకే మనం అక్కడికి వెళ్ళాలి అనే రూల్స్ అయితే లేవు యూఎస్కి ఉన్నట్టుగా. సో మధ్యప్రాచ్య దేశాల్లో అయిన ఖతార్, ఒమాన్ కూడా వీసా ఆన్ అరైవల్ అందిస్తున్నాయి. సో ఖతార్, ఒమాన్ అంటే దుబాయ్, ఈ ఎమిరేట్స్లో ఉన్న దేశాలు. సో అక్కడికి వెళ్ళాలంటే కూడా మనకి చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఒక వీసా ఇస్తారు, అంటే పర్మిషన్. మీరు టూరిస్ట్ లాగా వెళ్తే కొన్ని రోజులు తిరిగేసి చక్కగా వచ్చేయచ్చు. అండ్ కరేబియన్ నుంచి సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్ సైతం ఈ జాబితాలో ఉన్నాయన్నమాట. అంటే వీసా ఆన్ అరైవల్ ఇస్తున్నాయి. ఇంకో రకం కూడా ఉంటాయి. అసలు వీసా కోసం ఎంబసీల చుట్టూ తిరగాల్సిన పనే లేకుండా, అక్కడ ఎయిర్పోర్ట్లో వీసాలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో కూర్చొని చక్కగా ఆన్లైన్లో వీసా అప్లై చేసుకునే సౌకర్యాన్ని 62 దేశాలు ఇస్తున్నాయి మనకి, మన ఇండియన్స్కి. సరైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు, మీ అర్హతలను బట్టి వీసా మంజూరు చేసేస్తారు. దీనివల్ల టైం చాలా సేవ్ అవుతుంది అండ్ ఇది ఆన్లైన్లోనే మనకు వచ్చేస్తుంది. సో దీనికోసం మనం ఎక్కడికి తిరగాల్సిన పని లేదు, మన ఫోన్లోనే ఉంటుంది. దాన్ని చూపించేస్తే ఆ 62 దేశాల్లో మనకి ఎంట్రీ ఈజీగా ఉంటుంది అన్నమాట.
అండ్ ఆసియాలో జపాన్, సింగపూర్, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, శ్రీలంక, తైవాన్ లాంటి దేశాలు ఎలక్ట్రానిక్ వీసాలను అందిస్తున్నాయి. అంటే ఇదే ఈ వీసా, ఆన్లైన్ వీసాలు అని చెప్పాను కదా అది. సో మధ్య ఆసియా, యురేషియా దేశాలైన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆర్కేనియా, అజర్బైజాన్, జార్జియా, రష్యా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇక ఆఫ్రికా నుంచి కెన్యా, టాంజానియా, ఇథియోపియా, మొరాకో, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, నమీబియా దేశాలకు ఈ వీసాలను పొందొచ్చు. సో ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ సైతం భారతీయ పౌరులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇస్తుంటాయన్నమాట. సో పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఉండవు ఈ వీసా పొందడానికి. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ మీరే ఇచ్చేస్తే వాళ్ళ దేశం నుంచి మనకు ఒక అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. అండ్ లాటిన్ అమెరికా, కరేబియన్లలోని అర్జెంటీనా, చిలీ, సురినామ్, యాంటిగ్వా అండ్ బార్బుడా కూడా ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. సో పశ్చిమాసియాలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, టర్కీ, ఒమన్ కూడా ఈ వీసాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇక బుర్కినా ఫాసో, బెనిన్, సావో టొమే అండ్ ప్రిన్సిపే, ఈక్వటోరియల్ గినియా లాంటి దేశాలు కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. సో ఆన్లైన్ వీసా ఈ దేశాలన్నీ కూడా ఇస్తున్నాయి. అయితే వీటన్నింటిలో మన భారతీయ పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే టాప్ 10 దేశాలు ఏంటని ఓ లుక్కేస్తే, బీచ్లు, అందమైన ప్రకృతి, నోరూరించే వంటలు, జీవ వైవిధ్యం పరంగా ఎక్కువ మంది మన భారతీయులు సందర్శించడానికి ఇష్టపడే దేశాలు ఏంటంటే థాయిలాండ్, నేపాల్, మారిషస్, భూటాన్, మలేషియా, డొమినికా, కెన్యా, శ్రీలంక, ఖతర్ అండ్ సీషెల్స్. ఈ దేశాలు మన ఇండియన్ టూరిస్టులను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ దేశాలకు ప్రయాణించేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు, జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. సో వీసాలు అవసరం లేదు కదా అని చెప్పి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో అవి లేకుండా చూసుకోవాలనంటే మీరు ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి. అవేంటంటే, మీరు వెళ్ళే దేశంలో ఎన్ని రోజులు ఉండటానికి అనుమతి ఉందో ఖచ్చితంగా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సో మీ పాస్పోర్ట్ ప్రయాణ తేదీ నుంచి కనీసం 6 నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. సో వీసా ఆన్ అరైవల్ ఉంటుంది కదా అవి. సో ఆ 6 monthsలో మళ్ళీ మీరు తిరిగి వచ్చేయడానికి ట్రై చేయాలి. లేకపోతే అక్కడ మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు అక్కడ మిమ్మల్ని ఆపేసి స్క్రూటినీ చేసి మీరు వీసా లేకుండా వీసా అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఉంటున్నారు అని అడిగే అవకాశం ఉంటుంది. సో తిరిగి రావడానికి లేదా ఇంకొక ప్లేస్కి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నట్టుగా వాళ్ళకు చూపించాలి ముందుగానే. లేదంటే వాళ్ళు మిమ్మల్ని అక్కడ ఆపే అవకాశం ఉంటుంది. మీరు అక్కడే ఉండిపోవడానికి వచ్చారేమో అని అనుకుంటారు. మీరు ఆ దేశంలో ఉన్నన్ని రోజులు ఖర్చులకు సరిపడా డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో ఉన్నట్టు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి స్ట్రక్ అయిపోయి టికెట్ ధరలకు కూడా డబ్బులు లేక అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే మీరు అక్కడ టూరిస్టులు ఎవరు, ఇంకా అక్కడ వాళ్ళకు ఒక ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో హోటల్ వివరాలు లేదా మీరు బస చేసే ప్రదేశం వివరాలను కూడా అక్కడ సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఈ విషయాలు గుర్తుంచుకుంటే భారతీయులు, పాస్పోర్ట్ హోల్డర్స్ అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఈ దేశాలన్నీ సందర్శించి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని పొందొచ్చు. మరి మీ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి ప్లాన్ చేసుకుంటున్నారు?